వివాహం, ఎందుకంటే సింహరాశిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు వివాహానికి వచ్చినప్పుడు వివాహం చేసుకునేటటువంటి వారు ఖచ్చితంగా సప్తమ స్థానంలో రాహు వచ్చినప్పుడు మన దృష్టి మాయకు లోనవుతుంది. అంటే ఒకసారి కంటికి బ్రహ్మాండంగా కనిపించిన వాళ్ళు మరొకసారి అందవికారంగా కూడా కనిపించవచ్చు, అది మాయ. అటువంటి సమయంలో పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోండి. వీలే ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకోకుండా మీ ఇష్టం వచ్చినటువంటి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చక్కగా వివాహం చేసుకోవాలనుకునేవారు మీ జాతకము కాబోయేటటువంటి అంటే అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, వారి జాతకం కూడా తీసుకువెళ్ళి 2 జాతకాలు కలిపి పరిశీలించి పాయింట్స్తో ముందుకు వెళ్ళకండి. 30 పాయింట్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉందన్నారు, ముందుకు వెళ్ళకండి. 30 పాయింట్లు వచ్చినా వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి కనుక బాగలేకపోతే అత్యంత కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటాం మనం. ఇద్దరికి వ్యక్తిగత జాతకాలలో దోషం లేకపోతే వివాహం చేసుకోవచ్చు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారు ఖచ్చితంగా ఇద్దరి జాతకాలు పరిశీలించుకొని సింహరాశి వాళ్ళు చేయండి. దాంతోపాటు వీలైతే మీ ఇంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా ఇల్లు గనక కడుతూ ఉంటే అటువంటి వారు ఒక వెండి ఇటుకను గనక మీ ఇంట్లో గనక పెట్టినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుంది. లేదా మీ పూజ గదిలో ఒక వెండి ఇటుక అంటే కేజీ 2 కేజీలు బరువు ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 5 గ్రాములు 10 గ్రాములతో తయారు చేసినటువంటి వస్తువు, ఇటుక రూపంలో ఉన్నటువంటి ఒక వస్తువుని తీసుకొచ్చి మీ పూజా మందిరంలో గనక పెట్టుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది. ఈ సంవత్సరంన్నర పాటు ఖచ్చితంగా ఇంట్లో మట్టి కుండను గనక వాడినట్లయితే రాహు యొక్క ప్రభావం దాదాపుగా తగ్గుతుంది. కాబట్టి మట్టి కుండను వాడండి, దాంట్లో ఉన్నటువంటి నీరు తాగండి, తద్వారా మంచి ఫలితం కలుగుతుంది. ఇవి సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహు ప్రవేశించినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు. శుభం.